తిరుమల శ్రీవారి దర్శన క్యూ లైన్లలో మహిళా భక్తురాలికి పాము కాటు వేస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. వరంగల్కు చెందిన మౌనిక అనే భక్తురాలు ఆదివారం రాత్రి ఆర్బీ సెంటర్ పార్కింగ్ వద్ద చీకట్లో వెళ్తుండగా పాము తగలటంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆమెను అశ్విని స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. పరీక్షల అనంతరం ఆమెకు ఎలాంటి పాము కాటు లేదని, అది విషపూరితమైన పాము కూడా కాదు అని వైద్యులు నిర్ధారించారు. ఇవాళ ఉదయం ఆ దంపతులు క్షేమంగా శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు నిషేధిత అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నా పేరు శరత్ బాబు, మా వైఫ్ మౌనిక. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ తేగమండలం మండలం నుండి వచ్చినాను. మాకు టోకెన్ డేట్ 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్, నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్లు ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది. దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిస్సెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాక్సిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యజమాన్యం కూడా మమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. నమస్కారం సార్, నా పేరు శరత్ బాబు, మా వైఫ్ మౌనిక. తిరుమల శ్రీవారి దర్శన క్యూ లైన్లలో మహిళా భక్తురాలికి పాము కాటు వేస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. వరంగల్కు చెందిన మౌనిక అనే భక్తురాలు ఆదివారం రాత్రి ఆర్బీ సెంటర్ పార్కింగ్ వద్ద చీకట్లో వెళ్తుండగా పాము తగలటంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆమెను అశ్విని స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. పరీక్షల అనంతరం ఆమెకు ఎలాంటి పాము కాటు లేదని, అది విషపూరితమైన పాము కూడా కాదు అని వైద్యులు నిర్ధారించారు. ఇవాళ ఉదయం ఆ దంపతులు క్షేమంగా శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు నిషేధిత అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్ శ్రీజ, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తెలంగాణకు చెందిన ఓ భక్తురాలికి పాము కాటు అంటూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో కూడా టీటీడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. నిన్న ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు అలాగే మౌనికలు దంపతులు ఆదివారం స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ట్యాక్సీలో తిరుమలకు చేరుకున్న సందర్భంలో ఏదైతే ఆ మ్యూజియం సమీపంలో ఉన్న ఆర్బీ సెంటర్ పార్కింగ్ వద్ద కూడా కారు ఆపిన పరిస్థితి. అటు తర్వాత ఆమె కాళ్లకు పసుపు రాసుకోవాలని ఆ ప్రాంతంలో కూర్చొని పసుపు రాసుకుంటున్న సందర్భంలో పాము అటుగా వెళ్ళింది, ఆమె కాలు దగ్గర వెళ్ళింది అనే సమాచారం కూడా వారు వీడియోలో విడుదల చేసిన పరిస్థితి. కానీ ఆ పాము వారిని కాటేసిందో ఏమో అనే భయంతో కూడా వారు వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అంబులెన్స్ ద్వారా కూడా తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించారు. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అనేనని అక్కడున్న అపోలో వైద్యులు కూడా సూచించడము, దాని తర్వాత మెరుగైన వైద్యం ఏదైనా పాము కాటు జరిగి ఉంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి చూసుకోవడానికి మెరుగైన వైద్యం కోసం కూడా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి కూడా భక్తులను తరలించి అక్కడ వైద్యం అందించారు. కానీ డాక్టర్ల అబ్జర్వేషన్ లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదనే కూడా తెలపడం, వారిని 24 గంటల పాటు వారు ఏదైతే అబ్జర్వేషన్ లో ఉంచి అటు తర్వాత ఈ రోజు ఉదయం వారిని స్వస్థలానికి కూడా టీటీడీ అధికారులు పంపించినట్లుగా కూడా వారు సెల్ఫీ వీడియోలో కూడా విడుదల చేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ ఏదైతే మౌనికను పాము కాటేసిందనే
వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కూడా టీటీడీ దీనిని ఖండిస్తూ కూడా వివరణ ఇచ్చింది. క్యూ లైన్ లో వెళ్తున్న సందర్భంలో భక్తురాలిని పాము కాటేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కూడా టీటీడీ దీనిని పూర్తిగా ఖండించిన పరిస్థితి. క్యూ లైన్ లోకి ఎటువంటి పాములు కావచ్చు లేకపోతే జంతువులు కానీ ఏవి రాకుండా ఉండే విధంగా పకడ్బందీ చర్యలు ఉన్నాయి కాబట్టి దానిని ఎవరు కూడా నమ్మద్దు అంటూ కూడా టీటీడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా టీటీడీ ఈ ప్రకటన ద్వారా కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో చిన్నపాటి అలజడి జరిగినా కూడా అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. కాబట్టి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి విషయాలను, సెన్సిటివ్ విషయాలను కూడా ఆచితూచి వార్తలుగా వాడుకోవాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే మౌనిక ఉన్నారో వారి కుటుంబ సభ్యులంతా కూడా తిరుపతి నుంచి వారి స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళినట్లుగా కూడా వారి సెల్ఫీ వీడియోలో కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో ఇలాంటి ఘటనలను వైరల్ చేయడం సోషల్ మీడియా ఆపుకోవాలంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా తిరుమలలో పాము కలకలం రేగిందనే చెప్పాలి. దీనికి వారి కుటుంబ సభ్యులంతా కూడా సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నామంటూ కూడా సెల్ఫీ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.